ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తొలిసారిగా అధికారికంగా అమరావతిలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించేందుకు సన్నద్ధమవుతుంది. స్వాతంత్ర దినోత్సవాలు మామూలుగా అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత నుంచి 2014 నుంచి ఆంధ్రప్రదేశ్ వేడుకలన్నిటిని కూడా విజయవాడ నగరంలో ఉన్నటువంటి ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించడం అనేది ఒక ఆనవాయితీగా వస్తుంది. తర్వాత గణతంత్ర దినోత్సవ వేడుకలకు సంబంధించి కూడా కొన్ని సందర్భాల్లో విశాఖ, కర్నూలు ఇట్లా వివిధ నగరాల్లో నిర్వహించడం అనేది పరిపాటిగా మారింది. కానీ ఈసారి తొలిసారిగా 2025 స్వాతంత్ర దినోత్సవ వేడుకల్ని రాష్ట్ర రాజధాని అమరావతి ప్రాంతంలో నిర్వహించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించినటువంటి ఆదేశాలని అధికారులకి జారీ చేసింది. వాళ్ళు అక్కడ చేయాల్సినటువంటి ఏర్పాట్లపైన ఫోకస్ పెడుతున్నారు. సో అమరావతి ప్రాంతాన్ని మనం ఒకసారి పరిశీలించి చూస్తే కనుక ఇప్పుడు ఉన్నటువంటి కోర్ క్యాపిటల్ ఏరియా, ఇది సిటీ క్యాపిటల్ ఏరియా, కోర్ క్యాపిటల్ ఏరియా అని చెప్పి అంటున్నారు కదా. ఇది విజయవాడ ఆనుకుని ఉండేటువంటి ప్రాంతం. కానీ విజయవాడ నగరంలోంచి అమరావతి పరిధిలోకి చూస్తే కనుక ఒక 20 కిలోమీటర్లు దాదాపుగా డిస్టెన్స్ వస్తుంది. ఈ 20 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఇక్కడ ఏర్పాటు అయినటువంటి వెలగపూడి సెక్రటేరియట్ బ్యాక్ సైడ్లో ఒక అతిపెద్ద ల్యాండ్స్కేప్ని ఈ మధ్య కాలంలో రాష్ట్ర ప్రభుత్వం డెవలప్ చేసింది. అక్కడ ఉగాది పంచాంగ శ్రవణాన్ని నిర్వహించింది. ప్రధానమంత్రి సభని, అమరావతి పునఃప్రారంభ సభని కూడా అక్కడే నిర్వహించింది. ఇప్పుడు అదే ప్రాంతంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమవుతుంది. ఈ వేడుకల నిర్వహణకి తీసుకోవాల్సినటువంటి చర్యలపైన అధికారులకి ఇప్పటికే ఆదేశాలు జారీ చేస్తుంది. అంటే దాదాపు 20 రోజుల సమయం ఉంది కాబట్టి పూర్తి స్థాయిలో ఇక్కడ వేడుకలు నిర్వహించాలి. ఇందులో భారతదేశ వికసిత భారత లక్ష్యాలు అనేది ఒక కాన్సెప్ట్ అయితే, అమరావతి పునరుజ్జీవనం అనేటువంటి అంశాన్ని కూడా ఫోకస్ చేసే విధంగా ఈ వేడుకలు నిర్వహించాలి. అలానే కీలకమైనటువంటి నాయకులు, ప్రముఖులందరినీ కూడా ఇక్కడికి ఆహ్వానించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఫస్ట్ టైం రాష్ట్ర విభజన జరిగిన తర్వాత స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అమరావతి కేంద్రంగా జరగడం అనేది ఆసక్తికరమైనటువంటి పరిణామం. రాష్ట్ర రాజధానిగా అమరావతిని క్లియర్గా ఎస్టాబ్లిష్ చేసేటువంటి ప్రయత్నాల్లో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇటీవల కాలంలో జరిగినటువంటి కొన్ని పరిణామాలను కనుక గమనించి చూస్తే, రాష్ట్ర విభజన తర్వాత 10 ఏళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉన్న నేపథ్యంలో అమరావతి విషయంలో గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వలేదు అనేటువంటి ఒక విమర్శ ఉంది. దీన్ని ఒక అడ్వాంటేజ్గా గత వైసీపీ ప్రభుత్వం మలుచుకునే ప్రయత్నం చేసింది. కానీ ఇప్పుడు అన్ని ఆటంకాలు తొలగిపోయినాయి. అతి త్వరలోనే అధికారికంగా అమరావతి పిన్ కోడ్తో సహా రిజిస్టర్ చేసేటువంటి ప్రణాళికని రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేస్తోంది. కాబట్టి అమరావతిలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలను తొలిసారి నిర్వహించేందుకు సర్వసన్నద్ధతతో ఉండాలని అధికారులకి ఆదేశాలు జారీ చేసింది ఏపీ ప్రభుత్వం.